మనీష అంటుంది మిత్రతోని, తప్పు చేసింది మనిద్దరం అయితే శిక్ష ఎందుకు లక్ష్మికి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, శిక్ష లక్ష్మికి కాదు నాకు, నేను అసలు బయటికి రాలేను అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర. ఎందుకు రాలేవు మిత్ర, అసలు ఇప్పుడు వెడ్డింగ్ డే అని, మీ వెడ్డింగ్ డే అని అందరికీ తెలుసు. ఇప్పుడు లక్ష్మి నార్మల్ వైఫ్ కాదు, తను పెద్ద సెలబ్రిటీ, నేషనల్ అవార్డు తీసుకుంది. ఇక్కడ ఈవెన్ మీడియా వాళ్ళందరికీ కూడా మన మీద కళ్ళు ఉంటాయి. ఇక ఆల్రెడీ పాపం జాను వివేక్లు అటు అందరికీ పిలిచారు ఫంక్షన్ అని చెప్పి, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏదో జరుగుతుందని చెప్పి అందరూ అనుకుంటారు. అయినా మన మధ్య తప్పు జరిగిందని చెప్పి నీకు నాకు లక్ష్మికి తప్ప ఇక ఎవరికి తెలియదు కదా, ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు, ఇక బయట వాళ్ళకి కూడా తెలీదు. ఎందుకు మనం అనవసరంగా ఫంక్షన్ క్యాన్సిల్ చేసి పెద్ద సీన్ క్రియేట్ చేయడం, మళ్ళీ మీడియా వాళ్ళు ఏదో ఒకటి రాసేస్తూ ఉంటారు పేపర్లో, ఇదంతా అవసరం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అంటాడు, అది కాదు అసలు ఇంట్లో వాళ్ళకే నేను నా మొహం చూపించలేకపోతున్నాను, ఇంకా బయటకి ఏమొస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. కాదు మిత్ర, మనం సొసైటీ కోసమైనా సరే, లేదంటే ఇప్పుడు వద్దన్నాం అనుకో ఈ ఫంక్షన్, ఏదో రకంగా నీ పరువు నా పరువు పోతుంది, ఇదంతా ఎందుకు, ఒప్పుకో మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది మనీష్. ఎలా మనీషా, నా వల్ల కావడం లేదు అని మిత్ర అంటూ ఉంటే, ప్లీజ్ మిత్ర ఈ ఒక్కరోజు పార్టీ చేసేస్తే మనకి ఏం ప్రాబ్లం ఉండదు అన్నట్టుగా చెప్తూ ఉంటుంది మనీషా. నిన్న నైట్ మన ఇద్దరి మధ్యలో జరిగింది మనకు మాత్రమే తెలుసు కదా మిత్ర, ప్లీజ్ దయచేసి ఈ నైట్కి ఈ ఫంక్షన్లో నువ్వు ఏం జరిగినట్టు నార్మల్గా బిహేవ్ చేయ మిత్ర, ఏదో ఒకటి జరిగినట్టుగా అలా అందరి ముందు బయట పెట్టేసి నా పరువుని నా ప్రాణాన్ని తీయకు మిత్ర. ఇక మన ఇద్దరి మధ్యలో జరిగిన విషయం అది మన పర్సనల్, ఇక నా లైఫ్ని నువ్వు ఎలాగా చేస్తావు ఏంటనేది అది నీ చేతుల్లో ఉంది, ఇప్పటికైతే పార్టీ జరిగేలా చూడు మిత్ర అని చెప్పి అంటూ ఉంటుంది మనీష్. తర్వాత మనీష అంటుంది, ప్లీజ్ మిత్ర నీకు దండం పెడతాను అని చెప్పి దండం పెట్టి మరీ అడుగుతూ ఉంటుంది, ప్లీజ్ నా కోసం నైట్ పార్టీకి రావాలి అని చెప్పి అంటూ ఉంటే, ఓకే మనీష నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకోసం వస్తాను పార్టీకి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, నా కోసం కాదు మిత్ర లక్ష్మి కోసం రావాలి, థ్యాంక్స్ మిత్ర ఒప్పుకున్నందుకు అని చెప్పి మనీష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మనీష బయటికి రాగానే దేవ్యాని ఎదురుగా వచ్చి, ఏమైంది మనీష అని చెప్పి ఆత్రంగా అడుగుతూ ఉంటుంది. అనుకున్నట్టే అయిందంటే మిత్రని పార్టీకి ఒప్పించాను, పదండి పార్టీలో ప్లాన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి అని చెప్పి మనీషా దేవ్యాని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇక ఈవినింగ్ పార్టీ కోసం అని చెప్పి లక్ష్మి తన రూమ్లో రెడీ అవుతూ ఉంటే అప్పుడే మనీషా వచ్చి, ఏంటి లక్ష్మి పార్టీకి రెడీ అవుతున్నావా, ఇన్నాళ్ళు నీదే పై చేయగా ఉండేది, ఇప్పుడు నేను ఓడిపోతూ వస్తున్నాను కానీ ఈసారి నాది పై చేయింది, నువ్వు ఓడిపోబోతున్నావు అని చెప్పి మనీషా చెప్తూ, ఇచ్చా నీకు అంతుందా అనగానే, అంత ఉంది కాబట్టే నేను చెప్పబట్టే ఈరోజు పార్టీకి మిత్ర వస్తున్నాడు అని చెప్పి అంటుంది మనీష. నేను చెప్పబట్టే, లేదంటే ఒక మూలను కూర్చొని నీ పిల్లలతోని ఏడుస్తూ కూర్చునేదానివి అని మనీష అంటూ ఉంటే, అయ్యో పిచ్చి మనీష, అసలు యాక్చువల్గా నువ్వు మిత్రగారితో మాట్లాడడానికి ఒప్పించడానికి ఇదంతా కారణం నేనే అనగానే, నువ్వెలా అని చెప్పి అంటుంది మనీష. యాక్చువల్గా చిన్నత్తయ్య గారు నోరు నొక్కేసింది నేనే, చిన్నత్తయ్య గారు చెప్పబట్టే కదా నువ్వెళ్ళి మిత్రగారికి చెప్పావు, సో ఇదంతా ప్లాన్ చేసింది నేనే, సో నీ ద్వారా నేను మిత్రగారిని పార్టీకి వచ్చేలా చేసుకుంటున్నాను, మా పెళ్లి రోజుని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాను, ఇక నువ్వు ఒక మూలలో కూర్చొని ఏడుద్దు కానీ, సో మా పెళ్లి రోజున నేను నీకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఇదే, సో పిచ్చి పిచ్చిగా ఓవర్గా ఊహించుకోకు అని చెప్పి చిటికలు వేసి మరీ లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మి వెళ్ళగానే దేవ్యాని వచ్చి, మనీషా ఆ లక్ష్మిని కడిగి పారేసావా, ఈ ఫంక్షన్ జరగడానికి నువ్వే కారణమని చెప్పావా, నువ్వే భిక్ష వేయడం వల్లే మిత్ర ఒప్పుకున్నాడని ఇదంతా క్లారిటీగా చెప్పావా, ఆ లక్ష్మి కళ్ళలో నీళ్లు చూసావా అని చెప్పి దేవ్యాని ఆత్రంగా అడుగుతూ ఉంటే అప్పుడు మనీషా అంటుంది, ఆంటీ మిమ్మల్ని ఏం చేసినా పర్వాలేదని గొంతు నొక్కబోతూ ఉంటుంది. ఏంటి మనీషా ఇంత గొప్ప ఐడియా ఇస్తే నన్ను ఇలా చేస్తున్నావు అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, ఆంటీ అసలు నన్ను తెలివి తక్కువ దద్దమని చేసింది మిమ్మల్ని నన్ను ఆ లక్ష్మి, అసలు ఈ ప్లాన్ అంతా కూడా లక్ష్మిదే అంట, మీ నోరు నొక్కేసి మీ ద్వారా ఇలా ఐడియా ఇచ్చింది నాకు, అసలు ఇంకొకసారి చెత్త ఐడియాలు నాకు ఇవ్వకండి ఆంటీ, అసలు ఈ ఫంక్షన్లో లక్ష్మి హ్యాపీగా ఉండడాన్ని నేను అసలు చూడలేను, ఎలాగైనా ఈ ఫంక్షన్ ఆగాల్సిందే, ఏదో ఒక ప్లాన్ చేస్తాను అని చెప్పి మనీషా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దేవ్యాని అనుకుంటుంది, అయ్యో ఇదంతా లక్ష్మి ప్లానా, ఇంకా నేను తెలియగలుగుతాను అనుకున్నానే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది దేవ్యాని. ఈవినింగ్ పార్టీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక డెకరేషన్ అదంతా చూసి రాజేశ్వరి అంటుంది జయదేవ్తోని, మిత్ర లక్ష్మిలు పెళ్లి చూడకపోయినా వాళ్ళ పెళ్లి రోజు చూసి సంతోషిస్తున్నారా, వాళ్ళ పెళ్లి చూసినట్టుగానే అనిపిస్తుంది అని చెప్పి సంతోషంగా జయదేవ్కి చెప్తూ ఉంటుంది. ఇక పిల్లలిద్దరూ జున్ను లక్కీ రెడీ అయ్యి మైక్లో ఇలా చెప్తూ ఉంటారు వచ్చిన గెస్ట్లందరికీ, మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ గెస్ట్, అమ్మ నాన్న యానివర్సరీకి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, ఇక ఈ ఫంక్షన్లో మేమిద్దరమే యాంకరింగ్ చేయబోతున్నాము, ప్లీజ్ కోఆపరేట్ అని చెప్పి జున్ను లక్కీ చెప్తూ ఉంటారు. ఇక వివేక్తో జాను అంటుంది, వివేక్ ఇదంతా నీ ప్లానే కదా, పిల్లలు ఇంత బాగా ట్రైన్ అయ్యి భలే మాట్లాడుతున్నారు అనగానే, లేదు ఇదంతా నీ ప్లాన్ అనుకున్నానే అని చెప్పి ఇక వివేక్ జాను ఒకరినొకరు అనుకుంటూ ఉంటారు. ఇటు పక్క మనీషా దేవ్యానితో అంటుంది, చూసారా ఆంటీ ఆ పిల్లల్ని అడ్డు పెట్టుకొని ఎంత ఇదిగా ప్లాన్ చేసిందో లక్ష్మి, ఫంక్షన్లో పిల్లలు యాంకరింగ్ చేసేలాగా అనగానే, ఇది లక్ష్మి ప్లాన్లా అనిపించట్లేదు, పిల్లలు సొంతంగా అలా చేస్తున్నట్టు అనిపిస్తుంది అని దేవ్యాని అంటుంది. ఇక మరోపక్క ఇటు లక్ష్మి లక్కీ చెప్తూ ఉంటుంది, మిస్టర్ అండ్ మిస్సెస్ మిత్రానందన్ గారు అలాగే లక్ష్మీ నందన్ గారు రావాలి అని చెప్పి
అనగానే ఇక లక్ష్మి మిత్ర మెట్లు దిగి వస్తూ ఉంటారు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. పిల్లలు వస్తారనమాట. ఇక పిల్లలిద్దరూ మిస్టర్ అండ్ మిస్సెస్ నందన్ గారు మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగచ్చా అని చెప్పి అనగానే గ్రాంటెడ్ అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక లక్కీ అడుగుతుంది, ఇది మీ ఎన్నో యానివర్సరీ అనగానే 8th యానివర్సరీ అని చెప్పి లక్ష్మి చెప్తుంది. ఇక అలాగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే లక్ష్మి మాత్రమే చెప్తూ ఉంటే ఇక జున్ను అంటాడు, మీ శ్రీవారు మీరేమీ అన్నీ చెప్తున్నారు, మీ శ్రీవారు ఆన్సర్స్ చెప్పట్లేదు అని చెప్పి. అవును, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని చెప్పి పిల్లలు మైక్లో అడుగుతూ ఉంటే ఇక దేవి అని అంటుంది మనీషతోని, ముదురు పిల్లలు ముదురు మాటలు అంత లక్ష్మి ట్రైనింగ్ అని చెప్పి అంటూ ఉంటుంది. చెప్పండి అని చెప్పి అనగానే ఇక మిత్ర తీసుకొని యాక్చువల్గా మాది అరేంజ్డ్ మ్యారేజ్ అని చెప్పి అనగానే మరి లవ్ మ్యారేజ్ కాదా అని చెప్పి లక్కీ అంటుంది. నేను ప్రేమించాను పెళ్లి చేసుకున్నాక అని చెప్పి అనగానే ఇక అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక దేవి అని అంటుంది మనీషతోని, అయిపోయింది మనీష అయిపోయింది, పిల్లలు మిత్రని నవ్వించేశారు, ఇక మిత్రలో ఉన్న గిల్ట్ మొత్తం పోయింది, లక్ష్మి గెలిచేసింది అని చెప్పి అనగానే ఇక మనీష కోపంతో పక్కకొచ్చి ఒకరికి ఫోన్ చేస్తూ ఉంటుంది. మనీష పక్కకొచ్చి అంజలికి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు అంజలి అని చెప్పి అనగానే బయట ఉన్నాను అని చెప్పి అంటుంది. అప్పుడు మనీష అంటుంది, అంజలి మన ఫ్రెండ్స్ అందరిని తీసుకుని మిత్ర ఇంటికి రా అనగానే ఎందుకు అని చెప్పి అంజలి అడుగుతుంది. అప్పుడు మనీష అంటుంది, మీరంతా ప్లాన్ చేసి ఇక మిత్ర పరువు తీయాలి, ఇది సర్ప్రైజ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇక వచ్చి దేవి అని పక్కన మనీష నెచ్చగానే ఏమైంది మనీష ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి దేవి అని అడుగుతుంటే అప్పుడు మనీష అంటుంది, మిత్ర లక్ష్మిల నవ్వుకి ఫుల్ స్టాప్ పెట్టడానికి ఒక ప్లాన్ చేశానంటీ అని చెప్పి మనీష అంటుంది. మరోపక్క ఇటు మైక్లో పిల్లలిద్దరూ కాసేపట్లో కేక్ కటింగ్ ఉంటుంది. ఇక అంతకన్నా ముందు డ్యాన్స్ ప్రోగ్రామ్, అమ్మ నాన్న మీ ఇద్దరు డ్యాన్స్ వేయాలి అనగానే ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, మేం కాదు ఇవాళ మా యానివర్సరీ కాబట్టి మీరు వేయాలి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే ఇక అప్పుడు మిత్ర కూడా అవునవును పిల్లలు ఫస్ట్ మీ డ్యాన్స్ వేయాలి ఆ తర్వాత మేము అని చెప్పి అనగానే ఇక సాంగ్ పెడతారు. ఇక జున్ను లక్కీ డ్యాన్స్ వేస్తూ ఉంటారు. పిల్లలు డ్యాన్స్ అవగానే ఇక మిత్ర లక్ష్మిలు డ్యాన్స్ వేస్తారు. వాళ్ళిద్దరు డ్యాన్స్ అయిపోయాక ఇక జాను వివేక్లు, ఆ తర్వాత ఇక జయదేవ్ కూడా డ్యాన్స్ వేస్తారు. ఇటు వివేక్ని అలాగే మిత్రని పక్కన పెట్టుకొని డ్యాన్స్ వేస్తారు. ఆ తర్వాత ఇక ఫ్యామిలీ మొత్తం అంతా డ్యాన్స్ వేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇక రాజేశ్వరి నేను కూడా డ్యాన్స్ వేస్తారా అని చెప్పి జయదేవ్తో అంటూ ఉంటే నువ్వు వద్దక్క అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే లేదు నేను వేయాల్సిందే పాట పెట్టండి అని చెప్పి ఇక దేవి అని పక్క పట్టుకొని ఇక లాగి మరీ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది రాజేశ్వరి. అలా ఫుల్గా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ వేస్తూ ఉంటారనమాట. ఫ్యామిలీ పార్టీ అని చెప్పి ఇక మనీష పక్కకు వచ్చి ఏంటి అంజలి ఎక్కడి దాకా వచ్చారు అనగానే 5 minutesలో ఉంటాము అని చెప్పి వాళ్ళు ఫోన్ చేసి చెప్తారనమాట. ఇక వచ్చి మనీషని అడుగుతుంది, ఏం ప్లాన్ చేశావు, వాళ్ళు చూడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో అని చెప్పి అనగానే వాళ్ళ నవ్వులంతా కూడా చూడనంటీ ఇక ఏడుపు గుట్టు మొహాలు అవుతాయి అనగానే ఏం ప్లాన్ చేసావు చెప్పు అని చెప్పి మళ్ళీ అడుగుతూ ఉంటే మీరు చూడనంటీ తెలుస్తుందిగా అని చెప్పి అంటూ ఉంటుంది మనీష. తర్వాత ఇక కేక్ కటింగ్ పార్టీ అవుతూ ఉంటుందన్నమాట. ఇక మిత్ర లక్ష్మి కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చుట్టుగా ఉంటారు. ఇక మనీష ఇంకా వీళ్ళు రాలేదేంటి ఫ్రెండ్స్ అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక కేక్ కట్ చేసి మిత్ర లక్ష్మి నోట్లో పెట్టబోతున్న టైంలో ఇక ఫ్రెండ్స్ వచ్చి క్లాప్స్ కొడుతూ సూపర్ మిత్ర, నువ్వు మంచి బిజినెస్ మ్యానే అనుకున్నాము, మంచి ఫ్రెండే అనుకున్నాము, కానీ మంచి యాక్టర్ కూడా అని చెప్పి అంటూ ఉంటే ఇటు లక్ష్మికి అటు మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి అర్థం కాదు. కమింగ్ ఎపిసోడ్లో మరి ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.